ఆరోగ్యం లేదు, బలహీనంగా ఉన్నావు, ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది. కారణం ఏమిటంటే నీవు ఒకవేళ నీ తల్లిని, తండ్రిని పట్టించుకోవటం లేదేమో. తల్లికి, తండ్రికి చేయవలసినటువంటి వారి ముదిమి వయసులో వారిని పట్టించుకోవటం లేదేమో. ఒకసారి ఆలోచించు ప్రియా సోదరా, సోదరి. నీ తల్లిని, నీ తండ్రిని నీవు ముదిమి వయసులో పట్టించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని, తండ్రిని నీవు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయమాక. వాడి ముదిమి వయసులో నీవు వారిని పట్టించుకున్నట్లయితే తల్లిని, తండ్రిని విడిచిపెట్టిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. ఈనాడు నీవు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు, అప్పుల సమస్యలతో సతమతం అవుతున్నావు, ఏం చేయని దిక్కు తోచని స్థితిలో నీవున్నావా అంటే బహుశా నీ తల్లిని, నీ తండ్రిని నీవు పట్టించుకోవలసినంతగా పట్టించుకోవట్లేదేమో. ఒకసారి ఆలోచించు. ఈనాడు దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, దీర్ఘాయుష్ను నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ దేవుడు ఆశిస్తున్న ఆ దేవుని యొక్క ఆశను మరి నీవు తీర్చేవారిగా నీవు ఉంటున్నావో లేదో ఒకసారి ఆలోచించు. దేవుని ఆశ నేను దీవించాలని, మరి దేవుని మాటకు నీవు విధేయత చూపి నీ తల్లిని, నీ తండ్రిని నీవు ఘనపరిచినట్లయితే, సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్ను పొందుకుంటావు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఈనాడు మనకు ఏది లేకపోయినా సరే ఆరోగ్యం ఉంటే మనము దేనినైనా సాధించగలము. కోట్ల ఆస్తుండి ఏం ప్రయోజనం అండి? ఆరోగ్యం లేకుండా బలహీనతోనూ ఎప్పుడు ఏదో ఒక రోగంతోనూ హాస్పిటల్ చుట్టూ తిరగటం వల్ల ప్రయోజనం ఏదైనా ఉందంటారా? లక్షల ఆస్తి, కోట్ల ఆస్తి, బిల్డింగులు, ఆస్తిపాస్తులు ఎన్ని కూడబెట్టుకుంటే ఏమి ప్రయోజనము ఆరోగ్యం లేకపోతే? ఆరోగ్యమట ఎలా వస్తుందో తెలుసా? ఆయుష్ ఏ విధంగా వస్తుందో తెలుసా? తల్లిని, తండ్రిని సన్మానించినట్లయితే దేవుడు నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మెండైన ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. ఈనాడు చాలామంది కుటుంబాలలో తల్లిని, తండ్రిని పట్టించుకోకుండా వారిని ఏడిపించేవారు ఎంతమంది లేరండి? ఎంతమంది తల్లిని, తండ్రిని పట్టించుకోకుండా వారు కన్నీరు కారుస్తూ ఉంటే వారి కన్నీటిని చూడకుండా కనీసం వారికి చేయవలసినటువంటి కనీస అవసరతలు కూడా వారు చేయకుండా, తీర్చకుండా ఎంతోమంది కోడండ్రైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. ఈనాడు నీవేదైతే నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తను, నీ మామను నీవు ఏ విధంగా చూసుకుంటున్నావో రేపటి నాడు నీవు కూడా మరలా నీవు అత్తవవుతావు,